భయాన్ని అడిగేవారే లేక నేరాన్ని దాచేశారంటే రంగు వేసి గుడ్డకున్న మరకని దాచేస్తారు. అది సహజంగా ఉంటుంది. మామూలు దృష్టికి ఆ నేరం కనిపించదు. ఈ కేసులో కూడా అదే జరుగుతోంది. బాగా లోతుగా దిగాలి కాబట్టి ఇన్వెస్టిగేషన్ చాలా తీవ్రంగా జరిగింది. అయితే విచారణ చాలా రోజులు జరుగుంటుంది. చాలా దూరం ఈదాలంటే టైం పడుతుంది. అయినా ఈ కేసు ఒక కాలచక్రం లాంటిది. గతం, వర్తమానం లాంటి ఎన్నో మెట్లున్నాయి. ప్రతి మెట్టులోనూ ఒక కొత్త వ్యక్తి దొరికాడు, కొత్త కథ దొరికింది. Hey guys, I'm here. Your favorite Didi. Didiకి మరో అర్థం ఏమీ లేదు. ఇది DD. Yes. D for Deepika and Durvan. Yes. అందరినీ నా ఛానల్ కి ఆహ్వానిస్తున్నా. ఈ రోజు నా ఫేవరెట్ కలర్ గురించి మాట్లాడబోతున్నా. కలర్ రెడ్. అదే చెప్తుంటారుగా, ఈ రెడ్ కలర్ మన మనసుని ఆకర్షిస్తుంది. ఎందుకంటే రెడ్ అది రక్తం యొక్క రంగు. రంగుల్లో రక్తం రంగంటే నాకు చాలా ఇష్టం. నా శరీరంలో ప్రవహిస్తుంది. అది నేను చూపిస్తాను. ఇది ఒక విభిన్నమైన కేసు అని చెప్పలేము. రోజు ఇలాంటి కేసులు ఎన్నో వస్తుంటాయి. 10 మందిలో ఒకరు దీనికి విక్టిమ్ అవుతారు. కానీ 10లో ఒక కేసే చాలా కష్టంతో రిపోర్టింగ్ జరుగుతుంది. నాకు పడే కష్టం నాకు మాత్రమే తెలుసు. ఈ క్రైమ్ లో నేనే విక్టిమ్. ఐ రిపీట్, ఐ యామ్ ద రియల్ విక్టిమ్. నాకు మీ సపోర్ట్ కావాలి. సోషల్ మీడియం ఒక అద్భుతమైన మీడియం. 4 గోడల మధ్యన కూర్చొని మాట్లాడి ఎన్నో సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తారు. అది ఒక కొత్త రూపాన్ని దాలుస్తుంది. సత్యానికి న్యాయం దొరకదు, అబద్ధానికి శిక్ష పడదు. ఈ కేసు 3 చాప్టర్లుగా విభజించున్నాయి. 3 చాప్టర్లు ఒకదానికొకటి పొంతం లేకపోయినా అవి ఒకటే. ఇక్కడ నేరస్తుడు ఎవరన్నది ఛాలెంజ్ కాదు. ఇక్కడ ఛాలెంజ్ ఏమిటంటే అసలైన విక్టిమ్ ఎవరు. అవసరాలు తప్పని చెప్పలేము. మన కోరికలు ఎలాగైనా నెరవేర్చుకోవాలి. అందులోనే తప్పు ఒప్పు ఉంటుంది. నేను ఎప్పుడు ఏది ఆశపడ్డా అది నాకు దక్కిందే లేదు. నా లైఫ్లో కావాలనుకున్నది నాకు దక్కలేదు. ఏం ఆలోచిస్తున్నావు సోను? మరి ఎక్కువ ఆలోచించుకో. లైఫ్లో అంతా మన మంచికే జరుగుతుంది. ఇదే కదా నీ సమస్య. లైఫ్లో ఏదైనా తప్పు జరిగినా కూడా మన తలరాతని ఒప్పుకుంటాం. మన ఫేట్లో దెబ్బలు తినాలని రాసుంటే దాన్ని మనమే మార్చుకోవాలి. అదే కదా చేస్తున్నాను. ఇప్పుడు నన్ను తీసుకో. ఆకాశం నుంచి ఇక్కడ కింద పడ్డాను. ఉండటానికి ఈ గూడు దొరికింది. హలో హలో, ఇది గూడు కాదమ్మా, ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్. ఇక్కడ కొంచెం డబ్బిచ్చి నువ్వెంతో జాలీగా బతికేస్తున్నా. అవునమ్మా, సరిగ్గానే చెప్తున్నారు. ఫ్రీగా ఊపిరి కూడా తీసుకోలేం. అలాగా? టిఫిన్ తీసుకున్నావా? నువ్వే ఇచ్చావు కదా. కూర్చోండి. ఈ పువ్వు ఎవరికి? ఏమో తెలీదు. ముందెక్కిన వాళ్ళు వదిలేసి వెళ్ళుండొచ్చు. నో ప్రాబ్లం, మీరు తీసుకోండి. సరే ఎక్కవే. అది చాలా బాగా పెట్టుకోవచ్చు కదా. సోను, నేను పెద్దగా చదువుకోలేదు, కానీ నువ్వు 12th పాస్ అయ్యావు. కాలేజ్ కూడా ఫినిష్ చేసేయ్. ఇలాంటి నార్మల్ జాబ్తో నీ లైఫ్ని నువ్వు సెట్ చేసుకోలేవు. ఇప్పుడు ఈ జాబ్ నమ్ముకునే లైఫ్ గడుపుతున్నాను. నేనేనా నిధి పెట్టుకున్నానా ఏంటి? నిధిని మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి. ఒక డబ్బున్న వాడిని పట్టుకో, దాంతో నీకు రెస్ట్రిక్షన్సే ఉండవు. నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు. అలాగా? అలా అయితే నువ్వు కూడా ఒక ఫ్రీ బర్డ్. నువ్వు ఒక పని చెయ్యి. ఒక అబ్బాయిని నువ్వే వెతుక్కో, అతన్ని పెళ్లి చేసుకో. అప్పుడు నీ ఇంటిని నా పేరు మీద రాసే. ఇలా ఒకవేళ జరిగిందనుకో, అప్పుడు కూడా నీ దగ్గర నుంచి రెంట్ తీసుకుంటాను. నువ్వు చాలా మోసమే. నేను చిన్నప్పటి నుంచి ఇంతే. ఎలాగోలా ఈ రోజు పని పూర్తయింది. ఈ రోజంతా తలనొప్పి పని కదా. పద, పని అయిపోయిందిగా, ఇంటికి వెళ్దాం. రా. ఈరోజు మరీ లేట్ అయ్యింది. అవునవును, నేను కూడా టైర్డ్ అయ్యాను. పర్వాలేదు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చులే. అవును. ఒక నిమిషం ఆగండి. ఏ నరేష్. సార్. ఇట్రా, వీళ్ళని చెక్ చేయి. ఒక నిమిషం. మేమెన్నా దొంగతనం చేసామా ఏంటి? ఎన్ని రోజులుగా ఇక్కడ పని చేస్తున్నావు? చూడండి,
రూల్స్ ఆర్ రూల్స్, ఓకేనా? నా పని చేయనివ్వండి. సార్. ఓ, ఇందుకే ఇంత డ్రామా చేశారా? అదే కాస్ట్లీ వస్తువులు ఎక్కడ పోతున్నాయా అని అనుకున్నాను. సార్, నేనేమి దొంగతనం చేయలేదు. ఇది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. లక్ష్మి, నేను చెప్తున్నాను కదా, ఈ దొంగతనం అంతా ఈ మేనేజర్దే. వీడు పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు, అంతేగా? దొంగతనం చేయడం మాత్రం కాకుండా బెదిరిస్తున్నారా? మేమేం దొంగ వాళ్ళం కాదు. అది పోలీసులు చెప్తారు, వాళ్ళు వచ్చాక అన్ని తెలిసిపోతుంది. అరే మేడం, సైడ్కి తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. సార్ తను రష్మి, తను సోను. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి రష్మి మేడం బాడీ ఇక్కడ పడుంది, సోను అక్కడ సైలెంట్గా కూర్చునుంది. నేను ఎన్నోసార్లు అడిగాను ఏమైంది ఏమైంది అని. తను శవం పక్కన కూర్చుంది కానీ ఏం చెప్పలేదు. సోను, అసలు ఏం జరిగింది? ఈమెను ఎవరు చంపారు? అడుగుతున్నాను కదా, ఏం జరిగింది? తన్ని ఎవరు చంపారు? సోనాలి, నీకేమైనా చెవిడా ఏంటి? సార్ అడుగుతున్నారు కదా. సార్, నిజంగా ఎప్పుడు అమ్మ అలాగే ఉంటుందా, లేక తనే హత్య చేసి ఉంటుందా? లక్ష్మికి ఎవరో విషయం ఇచ్చుంటారనిపిస్తోంది. పోస్ట్ మార్టంలో ఏమొస్తుందో చూద్దాం. అలాగే సోనిని హాస్పిటల్కి పంపించండి. నిజంగా షాక్లో ఉందో లేదంటే నటిస్తోందో తెలుస్తుంది. మీకు జీతం పంచడానికి ఇస్తున్నారు, తినడానికి ఇస్తున్నారా? త్వరగా కానిచ్చి పనిలోకి వెళ్ళండి. ఏం చూస్తున్నావురా? నువ్వెక్కడ చూస్తున్నావో నాకు తెలుసు. ఏంటి? చూడాలని ఆశగా ఉందా? ఈ రోజే అన్ని చూడు. సోను, ఏం చేస్తున్నావు నువ్వు? వీడు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తున్నాడు. ఈ రోజు నేను అందరితో చెప్తాను. నాతో పడుకోవాలని ఆశపడుతున్నావుగా, ఏ, నువ్వు ఎలాంటి వాడువో ఇక్కడ అందరికీ తెలియాలి. నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. సార్, సోను ఏం మాట్లాడటం లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది సార్. రేష్మి విషం తీసుకోవడం వల్లే చనిపోయింది. తన ఒంట్లో ఉన్న విషం ఇంట్లో ఉన్న ర్యాట్ పాయిజన్ తో మ్యాచ్ అవుతోంది సార్. ఏంటిది? ఆ పాయిజన్ బాటిల్ మీద రష్మి ఫింగర్ ప్రింట్స్ కాకుండా సోను ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అయితే సార్, సోనునే రేష్మికి విషం ఇచ్చి చంపిందంటారా? కానీ ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని విషం ఇచ్చి ఎందుకు చంపుతుంది? అలాగే వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఉందన్న విషయాన్ని మనం నిరూపించడానికి ఆధారాలు ఏమీ లేవు కదా. ఒకవేళ లవ్ ట్రయాంగిల్ ఉందేమో సార్. లవ్ ట్రాక్? అవును సార్. రేష్మి ఇంకా సోను సీడీఆర్ లో ఒక పేరు కామన్ గా ఉంది, అమర్ సింగ్. అమర్ సింగ్ ఎవరు? వాళ్ళిద్దరూ ఎక్కడ పనిచేస్తున్నారో ఆ షాప్ కి మేనేజర్ సార్. పోవడానికి ముందు సోను, రేష్మి చాలా సార్లు తనకి కాల్ చేశారు. రేష్మి 11 సార్లు, సోను 7 సార్లు. చెప్పు సంగీత. ఏంటి? తీసుకెళ్ళండి సార్. ఏమైంది సార్? ఎవరు నువ్వు? సార్, నేను అమర్, ఇక్కడ మేనేజర్ని సార్. అలాగా? అయితే సోను మా కస్టడీ నుంచి పారిపోయి నీ దగ్గరకు వచ్చిందా? ఏంటి? సోను కస్టడీ నుంచి పారిపోయి వచ్చిందా? నీకేమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నావేంటి? సార్, నాకు నిజంగానే ఏమీ తెలియదు సార్. సోను ఫ్రెండ్ రష్మి శవం దొరికింది వాళ్ళ ఇంట్లో. తనకి విషం ఇచ్చారు. ఏంటి? చనిపోవడానికి ముందు మార్చి 11వ తేదీ రాత్రి రష్మి 11 సార్లు, సోను 7 సార్లు నీకు ఫోన్ చేసింది. కానీ నీకేం తెలియదంటున్నావు. మీ మధ్య అసలు ఏం జరుగుతోంది? సార్, మీరేం మాట్లాడుతున్నారు సార్? వాళ్ళు నా కస్టమర్ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవారు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు? సార్, ఇద్దరు దొంగలించి కొట్లో ఇరుక్కుపోయారు.
అందుకే ఇద్దరిని పనిలో నుంచి తీసేశాను సార్. అస్తమాను రష్మి ఫోన్ చేసి పని ఇవ్వమని ఇబ్బంది పెట్టేది సార్. అదే సార్ జరిగింది. అలాగే రష్మి దొంగతనం చెల్లదని నాతో చెప్తూ ఉండేది. సోనునే చేసేదంట. ఇంకా సార్ నేను ఇక్కడ మేనేజర్గా ఉన్నాను. అందుకే ఇద్దరి మీద యాక్షన్ తీసుకున్నాను. సార్, దొంగతనం చేసినట్టు స్టాఫ్ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఒకవేళ జాబ్ పోవటం వల్లే రేష్మి సూసైడ్ చేసుకుని ఉండొచ్చా? నాకు అలా అనిపించట్లేదు. రష్మి సూసైడ్ చేసుకునుంటే ఆ పాయిజన్ బాటిల్ మీద సోను ఫింగర్ ప్రింట్స్ ఎందుకుంటాయి? పైగా ఈ మేనేజర్ చెప్తున్నాడు రష్మికి ఏమనిపించిందంటే సోను చేసిన దొంగతనం రష్మి మీద పడిందనిపించింది. ఈ కారణంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుండొచ్చా? అందువల్ల సోను విషం ఇచ్చి రేష్మిని చంపిందా? పాసిబులే. నాకిచ్చిన మాటని తప్పారో అంతే, వెళ్ళండి. సోను, నీకు తెలుసు కదా రష్మి నీకు ప్రాణ స్నేహితురాలని. అందుకే నువ్వు చేసిన పనికి ఇప్పుడు నీకు గిల్ట్గా ఉండుంటుంది. కాబట్టి నువ్వేం చేసావో అది చెప్పు. చూడు, ఆ పాయిజన్ బాటిల్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. కాబట్టి డ్రామాలాడకు. రష్మిని నువ్వే చంపావు. చూడు, ఇప్పుడంతా రుజువైపోయింది సోను. నాకు తెలుసు నువ్వు రష్మితో కలిసి ఫ్రాడ్ చేశావని. ఆ ఇల్లు రష్మికి సొంతం. తను చనిపోతే ఆ ఇల్లు నీకే సొంతమవుతుంది అనుకున్నావు కదా? నువ్వు దొంగవి మాత్రమే కాదు, హంతకురాలివి కూడా. నేను దొంగని కాదు, దొంగని కాదు, నేను దొంగని కాదు, నేను దొంగని కాదు, నేను దొంగని కాదు. సార్, ఈ అమ్మాయి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. సైకలాజికల్ ప్రాబ్లమా? ఈ నేరం ఉందే, ఇది నేరం చేసే వాళ్ళని ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేస్తుంది. మనం కౌన్సిలింగ్ సహాయం తీసుకుందాం. అప్పుడు ఈ అమ్మాయి ఏమైనా చెప్తుందేమో చూద్దాం. అప్పుడు మార్చి 11వ తేదీ రాత్రి ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. 11th March 2016 నైట్ సోను రష్మిల మధ్య ఏం జరిగిందో అది రహస్యంగానే ఉండిపోయింది. అది 3 సంవత్సరాల వరకు. అయితే 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ ముంబైలో ఏప్రిల్ 2019 నుంచి ఈ కథలో 2వ చాప్టర్ మొదలైంది. ఇక్కడ కొత్త క్రైమ్ జరగడమా? ఒకటి కాదు, చాలా క్రైమ్లు. సార్, ఇంకా ఆడిషన్ కోసం ఇంకా 3-4 ఉన్నారు సార్. వాళ్ళందరినీ రేపు రమ్మని చెప్పు. చెప్పు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా? లిసన్, అదంతా అబద్ధం. డోంట్ షౌట్ అట్ మీ. యు వాంట్ కిల్ మీ? మంచిది, చంపు. నీ బెదిరింపులకు నేను భయపడను. నేను ఎంత కష్టాల్లో ఉన్నానో అది నాకు మాత్రమే తెలుసు. ఈ పూర్తి కేసులో నేను ఒక విక్టిమ్ని. ఐ రిపీట్, ఐ ఆమ్ ద రియల్ విక్టిమ్. నాకు ఇందులో మీ సపోర్ట్ కావాలి. చెప్తారు కదా, ప్రేమకి దారి భర్త ద్వారానే వస్తుందని. నేను చెప్పిన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. తర్వాత మీ ఆయన మీ చుట్టూ తిరుగుతారు. అమ్మా, మీరేం చూస్తున్నారు? ఇప్పుడంతా సోషల్ మీడియాలో ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. మనలాంటి ఆడోళ్ళు భర్తకి వండి పెట్టడానికి పుట్టారా ఏంటి? కొడలా ఎప్పుడు నువ్వు పొగుడుతున్నట్టే మాట్లాడతావేంటి? ఆ కాలంలో నువ్వు ఉండుంటే అప్పుడు. అమ్మా, టైం 12 అవుతుంది, ఇంకా మా ఆయన ఇంటికి రాలేదు. డైలీ ఆయన డిన్నర్ బయట పారేస్తున్నాం. ఇంకా నేను కొత్త రెసిపీస్ ట్రై చెయ్యాలా? ఎక్కడున్నారో చూస్తాను. ఏ రిషబ్, నాన్నకి కాల్ చేసి ఎక్కడున్నారో అడుగు. నేనెందుకు కాల్ చేయాలి? నేనేమన్నా సెక్రటరీనా ఏంటి? మీ దగ్గర ఫోన్ ఉంది కదా, మీరే కాల్ చేయండి. నీ భర్తని నీ కొంగు కట్టుకోవడం చేత కాలేదు, ఏం చేస్తాం? వీలుంటే నీ కొడుకునైనా నీ గుప్పిట్లో పెట్టుకోవడానికి ట్రై చెయ్యి. అమ్మా, మీకు తెలుసు కదా రిషబ్కి అపెలటీ డిసీజ్ ఉంది. నేను తిడితే వాడు బాధపడతాడు. కానీ మర్యాద అనేది తెలియాలి కదా. హా, అది మీ తరుణ్కి నేర్పించుండాల్సింది.
ఆ రోజు రాత్రి తరుణ్ ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఎందుకని ఎప్పుడు చూసినా ఒకే ప్రశ్న అడుగుతున్నారు? ఎంక్వైరీ చేయకపోతే తరుణ్ గురించి మాకెలా తెలుస్తుంది? పైగా మాకు తెలిసింది తరుణ్ మీ కొలీగే కాదు, మీకు చాలా మంచి ఫ్రెండ్ అట. ఆవిడే చెప్పారు తరుణ్ గురించి మీకంటే బాగా ఇంకెవరికీ తెలియదట. బిజీగా ఉన్నానో తెలుస్తుంది కదా. షూటింగ్ని కుప్పలేయండి. డోంట్ కాల్ మీ అగైన్. మీకు నిజంగానే తెలీదా? శోభా, నేనేమైనా రాసివ్వాలా? నిజంగానే తరుణ్ ఎక్కడున్నాడో నాకు తెలీదు. అది కాకుండా అతను కనపడకుండా పోవడానికి చిన్న కుర్రాడా? అది కాకుండా అతని గురించి అన్నీ తెలుసుకోవడానికి నేనేమైనా గార్డెన్నా? సార్, ఆ తరుణ్ బాస్ చందు చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఏదైనా దాస్తున్నాడేమో. తరుణ్ భార్య కూడా తను అనుమానిస్తోంది. కానీ తరుణ్ మిస్ అవడానికి ఎటువంటి కారణం కనపడడం లేదు. సార్, తన ఫోన్ ఆరో కాలనీలో స్విచ్ ఆఫ్ అయింది. అక్కడ ఎంక్వైరీ చేస్తున్నాం. నీకొక విషయం తెలుసా శోభా? తరుణ్ ఇంతకు ముందు కూడా 3 రోజులు కనపడకుండా పోయాడు. అప్పుడు ఎందుకు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు పోలీసులకి? ఇప్పుడు ఈ గొడవలో మాత్రం ఎందుకు ఇచ్చావు? ఈసారి మాత్రం మీ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందా? నోటికొచ్చిందంతా మాట్లాడకండి. నువ్వు మాత్రం అనవసరంగా మాట్లాడతలేదా శోభా? నాకు ఆపోజిట్గా నీ ఇష్టం వచ్చినట్లు పోలీసులతో చెప్పావనుకో, నేను కూడా ఊరికే ఉంటాను. నా నోరు ముయించడానికి చూడొద్దు చందన్. నీ బండారాన్నంతా బయట పెడతాను చూడు. సార్, మన పెట్రోలింగ్ టీంకి ఇక్కడ తరుణ్ బండి దొరికింది. దీని మీద రక్తపు మార్కలు ఉన్నాయి. అంటే డెఫినెట్గా తరుణ్ విషయంలో ఏదో జరగకూడదు జరిగింది. తరుణ్ని మర్డర్ చేశారా? చుట్టుపక్కలంతా చెక్ చేసి చూడండి. బహుశా తరుణ్ బాడీని ఇక్కడే ఎక్కడో డంప్ చేస్తుంటారు. చందన్తో పని చేయొద్దని చాలాసార్లు తరుణ్కి చెప్పాను. కానీ మీరు ఆ చందన్ని మీ కొడుకులాగే కదా చూసుకున్నారు. చందన్ చిన్న వయసు నుంచే తరుణ్తో పాటు ఉన్నాడు. మీకు చెప్పడమే వేస్ట్. తరుణ్ కూడా నా మాట వినరు. శోభా, ఇంకా ఎన్ని రోజులని అకౌంటెంట్ జాబ్ని చేయగలను? చందన్ నాకు ఒక మంచి ఆఫర్ని ఇస్తున్నాడు. మిమ్మల్ని కొట్టడానికి వాడు మంచి ఆఫర్స్ మీకు ఇస్తున్నాడు. పోయినసారి ఆయన ప్రాజెక్ట్లో డబ్బులు వేశారు కదా, ఇప్పుడు అనుభవిస్తున్నారు. చూడు, ఆ రోజు నా లక్ అసలేం బాలేదు. ఈ రోజు చందన్ పెద్ద టీవీ ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేశాడు. బిజినెస్ పెద్దదవడానికి నా అవసరం వాడుకుంది. నేను ఈ ఆఫర్ని వదులుకోను. రిషబ్, ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి వెళ్ళకపోతే ఇంట్లో కూర్చొని చదువు. లీవ్ ఇచ్చేది చదువుకోవడానికి కాదు. సరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? రిషబ్, తండ్రి గురించి కొంచెం కూడా కంగారు లేదు. ఒక్కసారి కూడా అడగలేదు. 2 రోజులుగా తండ్రి కనిపించట్లేదు ఏమీ అని. హలో, ఏంటి? మీకు తరుణ్ మెడికల్ రిపోర్ట్స్ ఎందుకు కావాలి? సరే, పంపిస్తా. ఏమైంది శోభా? అమ్మా, అది పోలీసులకి తరుణ్ కార్ కనిపించింది. వాళ్ళేం చెప్తున్నారంటే తరుణ్ మర్డర్. తను తరుణ్ శెట్టి, టీవీ సీరియల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. 7th April 2007 నుంచి మిస్సింగ్. 10th Aprilన ఇతని కారు ఆర్య కాలనీలో దొరికింది. కారు పైన మొత్తం బ్లడ్ ఉంది. తరుణ్ మెడికల్ రిపోర్ట్ ద్వారా కన్ఫర్మ్ అయింది ఈ బ్లడ్ తరుణ్ శెట్టిదని. మీ అంచనా ప్రకారం తరుణ్ శెట్టిని మర్డర్ చేశారు. మర్డర్ చేస్తే మరి బాడీ? మేం చుట్టుపక్కల బాగా చెక్ చేశాం, కానీ మాకు ఏ బాడీ దొరకలేదు. బాడీ దొరకలేదు. ఎనీ సస్పెక్ట్? ఎస్ మ్యామ్. తరుణ్ భార్య శోభాకి తరుణ్ బాస్ చంద్రచూడి మీద అనుమానంగా ఉంది. అలాగే ఈ మధ్య తరుణ్ ఫ్రెండ్ సర్కిల్లో తన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. ఇదిగోండి ఆ వీడియో మ్యామ్. ఎలాంటి కారణము లేకుండా నన్ను టార్గెట్ చేస్తున్నారు. తను అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను ఒక నిరపరాధిని. తన అబద్ధాలు బయటకు రావడానికి ముందే నేను మీకు నిజాన్ని తెలియజేస్తాను. ఈ పూర్తి కేసులో నేను ఒక విక్టిమ్ని. ఐ రిపీట్, ఐ యామ్ ద రియల్ విక్టిమ్. అలాగే నాకు వీడియో ఇన్కంప్లీట్ గా ఉంది. దీని ముందు వెనక ఏదైనా వీడియో? నో మ్యామ్. మ్యామ్, ఇదే అతని ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో. ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే? ఐ మీన్, ఈ వీడియోకు ముందు తరుణ్కి సోషల్ మీడియాలో ఏ అకౌంటు లేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ రోజుల్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం. బహుశా కాస్త రిజర్వ్ టైప్ అనుకుంటాను. పైగా ఈ వీడియో అప్లోడ్ అయిన రోజు నుంచి ఈయన మిస్సింగ్. బహుశా అతన్ని ఎవరైనా సరే మర్డర్ చేసి బాడీని మాయం చేస్తుంటారు. తరుణ్ శెట్టిని మర్డర్ చేశారంటే తన బాడీ ఏది? ఒక పంచయ్ శర్మ 7th April తర్వాత అన్ఐడెంటిఫై బాడీస్ ఎన్ని దొరికాయో వాటి వివరాలు తీసుకురా. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోని కూడా ఇగ్నోర్ చేయలేం. ఎందుకంటే ఆ వీడియోలో తనకి ప్రమాదం అని చెప్పాడు. ఎస్ మ్యామ్. పైగా అతను ఈ వీడియోలో ఎవరో లేడీ గురించి కూడా ప్రస్తావించాడు. స్త్రీ అంటే అఫేరా? ఇప్పటివరకు ఏ అఫైర్ విషయం బయటికి రాలేదు. కానీ ఇండస్ట్రీలో కొంతమందికి ఇలాంటి అఫైర్లు ఉంటాయి కదా.
అది కనిపెడదాం. అతన్ని చంపి దాచిపెట్టిన ఆ స్త్రీ ఎవరని. స్త్రీయా? కానీ దీని గురించి తరుణ్ మాతో ఒక్కసారి కూడా చెప్పలేదే. ఒక స్త్రీ తనని ఇబ్బంది పెడుతుంది అని. సోషల్ మీడియాలో అతను పెట్టిన పోస్ట్ చూడలేదా? ఐ మీన్ ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారుగా. లేదు, తరుణ్ కనిపించకుండా పోయినప్పటి నుంచి మేము ఆ విధంగా ఏం ఆలోచించలేదు. మేమే చాలా బాధలో ఉన్నాం. మ్యామ్, వీడియోలో ఈ బ్యాక్గ్రౌండే ఉంది. నాకు తెలిసి ఈ వీడియో ఇక్కడే షూట్ చేస్తుంటారు. ఈ వీడియో ఇక్కడే చేస్తుండొచ్చు, కానీ ఇక్కడ తరుణ్ విషయంలో ఏం జరగలేదు. ఈ వీడియో గురించి మీకు తెలిసింది, మరి మీరెందుకు మాకు చెప్పలేదు? నాకు ఈ వీడియో గురించి ఏమీ తెలీదు. ఆ స్త్రీ గురించి తెలిసే ఉంటుందిగా. తరుణ్ ఆవిడ గురించి ఆ వీడియోలో చెప్పాడు. ఖచ్చితంగా అది తరుణ్ భార్య తప్పితే ఇంకెవరవుతారు? యు మీన్ శోభ? అంటే మీరు చెప్పొచ్చేది శోభనే తరుణ్? అయ్యుండొచ్చు మేడం, వాళ్ళిద్దరి మధ్య టర్మ్స్ బాగలేవు. తను ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కాలేదు, కానీ నేను నేర్పరాదేని. తను అబద్ధం బయట పెట్టే ముందు నేను మీకు నిజమేంటో చెప్తాను. ఆఫీస్లోని సీసీటీవీ ఫుటేజెస్ అన్ని చెక్ చేశాం. ఆ రోజు తరుణ్ చివరిగా వెళ్ళాడు, అది నీతో పాటు. నేనే మేడం ఎప్పుడు చూసినా ఆఖరికే వెళ్తాను, తాళాలు వేసుకుని వెళ్తాను. దాని తర్వాత తరుణ్ గారు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. తరుణ్కి వేరే స్త్రీతో సంబంధం? అదంతా నాకు తెలీదండి. సరే, నీ బాస్ చందన్ తరుణ్ ఎప్పుడైనా గొడవ పడ్డారా? నాకు గురకలు తెలియదు. పెట్టి నిద్రపోతావా? ఏవీ తెలీదంటున్నావు. ఏదైనా దాచినట్టు తెలిస్తే మూల్యం చెల్లించాలి. మా అయ్యగారి గురించి నేను ఏదైనా చెప్తే నాకు పనిపోతుందండి. చెప్పకపోతే నీ ప్రాణాలు పోతాయి. ఇది మర్డర్ కేస్, ఏది దాచకుండా చెప్పు. తరుణ్ ఆ వీడియోలో ప్రస్తావించిన ఆ స్త్రీ ఎవరో చెప్పు. అదే రాధికా పాటిల్ అయి ఉండొచ్చు మేడం. ఎవరా రాధికా పాటిల్? ప్రారంభంలో చందన గారి ఫ్రెండ్ అనే నేను అనుకున్నాను. ఎవరిని లెక్క చేయకుండా ఆఫీసులోకి వెళ్ళిపోతుంది. తిన్నగా చందన గారి రూమ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. తర్వాత చందన గారి సీరియల్ కూడా యాక్ట్ చేస్తుంది. తను ఏదైనా కాంప్రమైజ్ చేసి ఉంటుందేమో. కాంప్రమైజ్? ఇప్పుడంతా ఫిలిం ఇండస్ట్రీలో అదేగా జరుగుతుంది. చందన్ సార్ని రీప్లేస్ చేశాడు. అతను ఇక్కడికి వచ్చి హంగామా చేశాడు. అలాగే ఇక్కడ తరుణ్ గారిని అల్లరి చేశాడు. ఆ చందన్ కి ఎంత ధైర్యం? సీరియల్ నుంచి నన్ను తీసేస్తాడా? నా కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేస్తావా లేదా? రాధికా, ప్లీజ్ డోంట్ మేక్ అ సీన్. చందన్ ఇండియాకు రాగానే ఈ సమస్యను పరిష్కరిద్దాం. ప్లీజ్ లీవ్. వాణ్ణి ఇప్పుడే ఇక్కడికి పిలవరా, లేకపోతే డ్రెస్ ని చెప్పి చేస్తాను. ఫర్ గాడ్ సేక్. వెయిట్, ఇలా చూడండి, ఇతనే కంపెనీ సీఈఓ. ఇతన్ని నన్ను క్షమించమని అడుగుతున్నాడు, కానీ నేను ఇతన్ని వీడి బాస్ ని ఎక్స్పోజ్ చేస్తాను. Enough is enough. Please leave from here. రాధికా పాటిల్ ఇప్పుడు ఎక్కడుంది? మ్యామ్, రాధికా పాటిల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తను ఈ మధ్య నాసిక్ దగ్గర ఆశ్రమంలో ఉంటుందని విన్నాను. ఫోటో చూడండి, సన్యాసం తీసుకుంది. తప్పుని కప్పిపుచ్చడానికి వేసిన సన్యాసి వేషమా ఇది? అయ్యుండొచ్చు మ్యామ్, తన్ని పిలిపిస్తాను. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తరుణ్కి రాధిక లేదా ఎవరి వల్లైనా థ్రెట్ ఉందంటే అతను ఆ వీడియోలో ఆ పేరు ఎందుకు చెప్పలేదు? చూడు, ఆ వీడియో సడన్గా ఆఫ్ అయింది. మేబీ అతను ఆ వీడియో షూట్ చేయకుండా ఎవరైనా మధ్యలో అడ్డుకుని ఉండొచ్చు. ఒకవేళ ఇలా కూడా అయ్యుండొచ్చు శర్మ. తరుణ్ శెట్టి తర్వాత వీడియోలో ఆ అమ్మాయి పేరు చెప్పుండొచ్చు. అయ్యుండొచ్చు మ్యామ్. ఒకవేళ తరుణ్ ఆ వీడియోలో రాధిక పేరు చెప్పుండొచ్చు అనుకుందాం, కానీ రాధిక పేరు రావడం చందన్ కోరుకునుండకపోవచ్చు. అది వస్తే ఇద్దరి సంబంధం బట్టబయలవుతుంది. మేడం, చందన్ చెప్పేది ఏంటంటే తరుణ్కి తన భార్య తలనొప్పిగా మారిందంట. లేదంటే అతను అబద్ధం చెప్పుండొచ్చు. లేదు, ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా తరుణ్ భార్యని అలా వదిలేయడం కుదరదు. ఒకవేళ అలాంటి స్త్రీ ఉండినా ఉండొచ్చు. ఇంతవరకు మనకి తన గురించి ఏమీ తెలియదు. ఈ కేసు ఒక కొత్త మలుపు తిరిగింది. పట్నాలో సోను కుమారి కేస్, ముంబై తరుణ్ శెట్టి కేసుతో ఈ విధంగా ముడిపడుతుందని మేము అస్సలు ఊహించలేదు. ఇక ఈ కేసులో 3వ చాప్టర్. ఆ సంఘటనలు మా అందరినీ కుదిపేశాయి. హాయ్ గాయ్స్, ఐమ్ హియర్ బ్యాక్ టు యూ, యువర్ ఫేవరెట్ డీడీ. డీడీ అంటే ఏంటో మీకు తెలుసా? డీడీ. ఎస్, డి ఫర్ దీపిక అండ్ దుర్వాన్.
రోజు నా ఫేవరెట్ కలర్స్ గురించే మాట్లాడబోతున్నాను. యునో కలర్ రెడ్. అదే అంటుంటారు కదా, హే రెడ్ కలర్ మమ్మల్ని కలిపి ఉంచు. ఎందుకంటే రెడ్ అదే మన బ్లడ్ కలర్. ప్రియా ప్లీజ్ కళ్ళు తెరు. ప్రియా ఎందుకు ఇంత పని చేసావు? కళ్ళు తెరు. ప్రియా ప్లీజ్ కళ్ళు తెరిచి చూడు. హాయ్ అక్క, ఐఎమ్ నాట్ డెడ్. సి ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయితే నాకు చాలా లైక్స్ వస్తాయి. సారీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది అసలు ఒక వీడియోనేనా? ఫస్ట్ ఆఫ్ చేయదాన్ని. నువ్వు మెడికల్ స్టూడెంట్వే కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి చాలు. ఓ జెలస్. నేను మీకన్నా ఫేమస్ అవ్వకూడదని అనుకుంటున్నావా? ఐఎమ్ నాట్ జెలస్ ఆఫ్ యూ ప్రియా. నేను చెప్పేదల్లా ఒక్కటే, నువ్వు చదువు మీద ధ్యాస పెట్టు. నిన్ను చూసి నేను గర్విస్తాను. నీకు తెలుసు కదా నీ చదువు విషయంలో నేను ఎంతగా ఖర్చు పెడుతున్నాను. ఒకవేళ నువ్వు ఫెయిల్ అయిపోతే? నేను ఎగ్జామ్లో కలిస్తే ఫెయిల్ అవుతా, లైఫ్లో అవ్వను. ఇంకా చెప్పాలంటే ఐఎమ్ న్యూ కాంపిటేటర్. అర్థమైందా? అరే ఒక్క సెకండ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇదే నేలంతా రెడ్ కలర్ లో ఉంది. ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారు? హాయ్ రవి. హాయ్. ఓ మై గాడ్, ఏవయ్యింది? అరే నేను డీడీకి పోటీ అవుతా. ఎనీవేస్ రెడీ ఫర్ ట్యూషన్? యా. ఇతనెవరు? హీఈస్ మై ఫ్రెండ్ రిషబ్, అండ్ యాక్టింగ్ రిలేటెడ్ లో ఏ హెల్ప్ కావాలన్నా తను మనకి హెల్ప్ చేస్తాడు. ఐ సీ. హాయ్ రిషబ్. హాయ్. వెల్ నువ్వేం చేస్తున్నావు? చెప్పాలంటే మా అంకుల్ సీరియల్కి ప్రొడ్యూస్ చేస్తుంటారు. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. సీన్ నెంబర్ 4 and 5ని రీవర్క్ చేయాలి. హలో అంకుల్. హలో రాబాబు, రీరైట్ చేసి నాకు రిపోర్ట్. ఓకే సార్. ఎలా ఉన్నావు? ఫైన్. ఇదెవరు? అంకుల్ తను మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ప్రియా దివాన్. షీ ఈస్ వెరీ టాలెంటెడ్. హలో సార్. హలో ప్రియా. సార్ కావాలంటే నేను ఆడిషన్ కూడా ఇస్తాను. నీ వయసు ఎంత? 17. ప్రియా నువ్వు ఒక మైనర్వి. ఆడిషన్ చేసే ముందు మీ గార్డియన్స్ దగ్గర నుంచి పర్మిషన్ రావాలి. సరే నో ప్రాబ్లం సార్. ఇలా చూడండి, నేను ఎవరిది తప్పు చెప్పలేను. అదే కాదు, సోషల్ మీడియాతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు చాలా బాగా నటిస్తున్నారు. ఇప్పుడు తిన్నగా విషయానికి వద్దాం. తరుణ్ని ఎక్కడ దాచిపెట్టావు? నేను అలాగేమీ చేయలేదు. సార్, నేను ఇన్స్పెక్టర్ శిఖాని కలవాలి. ఇంతకీ నీ పేరేంటి? నువ్వు మేడం ఎందుకు కలవాలనుకుంటున్నావు? సార్ నా పేరు ప్రియా దివాన్. నేను ఆవిడతో తరుణ్ శెట్టి గురించి మాట్లాడాలి. తరుణ్ శెట్టి గురించి ఏం మాట్లాడతావు? మ్యామ్, ఆ తరుణ్ శెట్టి నన్ను రేప్ చేశారు. వాట్? అవును మ్యామ్. కానీ తరుణ్ శెట్టి 7th ఏప్రిల్ నుంచి కనిపించకుండా పోయాడు. మ్యామ్, 4th ఏప్రిల్ నైట్ రేప్ జరిగింది. నీ వయసు ఎంత? 17. నీ పేరెంట్స్ ఎక్కడా? మా అమ్మ సోలాపూర్లో ఉంటారు, కానీ నేను ఆవిడతో ఇది చెప్పలేను మ్యామ్. ఇలా చూడమా, నేను నీ సమస్యని అర్థం చేసుకోగలను. అంతేకాకుండా నువ్వు ఒక మైనర్. నీ కూడా ఒక గార్డియన్ ఉండాలి కదా. మ్యామ్, నేను తన అక్కని దీపిక. తన మాటలు సీరియస్ గా తీసుకోకండి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ మీ టైం వేస్ట్ చేసినందుకు. మీరేమంటున్నారు? ఏంటి, నీకు ఇదంతా ఆటలుగా ఉందా? ప్రియా, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. నో మ్యామ్, తనతో ఒక 2 minutes నేను విడిగా మాట్లాడొచ్చా ప్లీజ్? ష్యూర్, టేక్ యూర్ టైం. నిజంగానే నీకు పిచ్చెక్కిందా? ఛాన్స్ కోసం నువ్వు ఏమైనా చేసేస్తావా? అది కూడా ఇంత దారుణంగానా? నువ్వు అసలు నా అక్కవా? వాడు నన్ను రేప్ చేశాడు, ఇదంతా నీకు తెలియట్లేదా?
అసలు 4th ఏప్రిల్ నీకు జరిగింది మొత్తం ఇప్పుడు చెప్పు. 4th ఏప్రిల్ 3rd టైం నేను ఆడిషన్కి వెళ్తున్నాను. తర్వాత నేను ఇంటికి వెళ్తున్నాను. అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చారు. ప్రియా రైట్? రిషబ్ ఫ్రెండే కదా నువ్వు? అవును సార్. ఇప్పుడే కదా మన ఆఫీస్లో కలుసుకున్నాం. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నా. కమ్ కమ్ కమ్, ఐల్ డ్రాప్ యూ. కమ్. ప్రియా, నీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? నేను మా అక్కను. యాక్చువల్లీ డాడీ ఈజ్ నో మోర్. అది అమ్మ సోలాపూర్లోనే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అక్క అమ్మని చూడడానికి సోలాపూర్ వెళ్ళారు. దాని తర్వాత ఆయన టీ తాగడానికి ఇంటికి పిలిచాను. ప్రియా, నువ్వు డ్రింక్స్ తాగుతావా? లేదు లేదు, అది మా అక్కది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ హ్యావ్ వన్ పెగ్? యా, నో ప్రాబ్లం. నేను ఒకటి చెప్పనా? ఐ థింక్ నువ్వు డ్రింక్ తీసుకుంటావని. లేదు లేదు, నేను డ్రింక్స్ తీసుకోను. సరే పర్వాలేదు, నాతో ఒక పెగ్గు తాగొచ్చు కదా, జస్ట్ 1 డ్రింక్. అక్క ఎప్పుడు డ్రింక్స్ తాగకూడదని చెప్తారు, కానీ ఆ రోజు ఆయన చెప్పినందువల్ల నేను డ్రింక్ చేశాను. తను అప్పుడే టచ్ చేయడం స్టార్ట్ చేశారు. నేను ఆయన్ని వద్దని చెప్పాను మ్యామ్, కానీ ఆయన నన్ను రేప్ చేశారు. ఇదంతా 1 నెల క్రితం నీకు జరిగింది. ఈ విషయం మీ అక్కతో కూడా నువ్వు చెప్పలేదు. నేను భయపడ్డాను. అప్పుడు 9th ఏప్రిల్ నేను ఆయన వీడియో చూశాను. ఆయన ఆ వీడియోలో నా గురించే చెప్పారు. నీ గురించా? అవును మ్యామ్. తర్వాత ఆ వీడియో చూసి ఆలోచించడం మొదలుపెట్టాను, నిజం చెప్పాలా వద్దా అని. కానీ నిజంగానే నాకు రేప్ జరిగింది మ్యామ్. సౌత్ ఇండియాలో ప్రఖ్యాతిగాంచిన ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ కనిపించకుండా పోయిన తర్వాత ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని ఆయన మీద కంప్లైంట్ వచ్చింది. కానీ నిజమేమిటంటే పోలీసులు తరుణ్ శెట్టిని మర్డర్ విక్టిమ్ గా చూస్తున్నారు. చూసామా, నీకసలు ఎలాంటి సానుభూతి దొరకదు. ఇప్పుడు నాకు భయంగా ఉంది. ఆ తరుణ్ మర్డర్ కేసులో పోలీసులు నిన్నిరికిస్తారేమోనని. ఇప్పుడు నువ్వు ఫేమస్ అవ్వవు. యువర్ జస్ట్ ఫినిష్డ్ ఫర్ ఎవర్. నేను ఓడిపోను. వాడే వీడియో వేస్తే నేను కూడా వీడియో వేయగలను. నేను ప్రియా దివాన్, నేనే విక్టిమ్, తరుణ్ కాదు. నేను చెప్పేదంతా నిజమే. మీరందరూ నన్ను నమ్మండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. మేడం, ప్రియా ఈ వీడియో చాలా బాగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా నుంచి ప్రింట్ మీడియా వరకు అన్ని రకాలుగా వైరల్ అవుతోంది. మన ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తాం? తరుణ్ మర్డర్ విక్టిమా అని ఇన్వెస్టిగేట్ చేయాలా, లేక ప్రియాని రేప్ చేశాడా లేదా అని ఇన్వెస్టిగేట్ చేయాలా? మేడం, ప్రియా మెడికల్ రిపోర్ట్ ద్వారా కన్ఫర్మ్ అయింది తను సెక్షువల్ యాక్టివ్ అని. కానీ తనకి రేప్ జరిగిందో లేదో ఆ విషయం కన్ఫర్మ్ అవ్వలేదు. నువ్వు పని చేయి శర్మ. నువ్వు కనిపెట్టాల్సింది ఏమిటంటే తరుణ్ శెట్టి 4th ఏప్రిల్ ప్రియా ఇంటికి అసలు వెళ్ళాడా లేదా అని. ఓకే మ్యామ్. మీ అమ్మ నిన్ను ఎక్కువగా ముద్దు చేయడం వల్ల నువ్వు అనుభవించాల్సిన దండనే నీ తండ్రి అనుభవించాడు. నేనేం తప్పు చేశానని? ఆ రోజు నువ్వు ఆ అమ్మాయిని ఆఫీస్కి తీసుకువెళ్లకుండా ఉండాల్సింది. అందువల్లే ఇప్పుడు ఇంత జరిగింది. వచ్చే కోపానికి నిన్ను బ్లాక్ పెట్టి. వాడికి ఒంట్లో బాగోదని తెలుసు కదా. వెళ్ళు రిషబ్, లోపలికి వెళ్ళు. హలో సార్, ఇప్పుడే తరుణ్ తన మొబైల్ నుండి వైఫ్కి కాల్ చేశాడు. లొకేషన్ బీవెండ్ అని చూపిస్తోంది. తరుణ్ శెట్టిని కిడ్నాప్ ఎందుకు చేశావు? ఎవరు చేయమని చెప్పారు? సార్, నేను ఆయన కిడ్నాప్ చేయలేదు. ఆయనే తనని కిడ్నాప్ చేసుకున్నాడు. ఏంటి? నేనే విక్టిమ్. నువ్వు విక్టిమ్ అయితే ఊరు నుంచి ఎందుకు పారిపోయావు? మ్యామ్, మేము భయపడిపోయాను. ఆ అమ్మాయి బెదిరిస్తుంది, నన్ను డబ్బులు అడుగుతోంది. పైగా ఇలాంటి కేసెస్లో అమ్మాయిలే కరెక్ట్ అని మీరు చెప్తారు. ఆ అమ్మాయి ఇంటికి నువ్వు 4th ఏప్రిల్ వెళ్ళినట్టు తెలిసింది. ఇంట్లో ఒంటరిగా ఉంది. మ్యామ్, ఇదే తన తంత్రం.
తను ఆ రోజు కావాలని నా ఆఫీస్ బయట వెయిట్ చేసింది. అప్పుడే కదా నేను లిఫ్ట్ ఇస్తాను. హాయ్ సార్. హాయ్, నువ్వెందుకు ఇక్కడ నుంచున్నావు? యాక్చువల్లీ నాకు ఆటో దొరకలేదు. మీరు మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? తర్వాత ఇంటికి రమ్మని తను నన్ను కంపల్ చేసింది. ఇంటికి వెళ్ళగానే డ్రింక్ సర్వ్ చేసింది. ఆ డ్రింక్లో ఏదో కలిపేసింది. నువ్వేం చేసావు? సార్, ఏం జరగాలో అది జరిగింది. మీ ఫేవర్ నాకు కావాలి కదా, కాంప్రమైజ్ అవడంలో తప్పలేదు. ఆ తర్వాత తనకి రోల్ ఇవ్వమని నన్ను బ్లాక్మెయిల్ చేసింది. నేను కుదరదని చెప్పేశాను. అప్పుడే తను 50 లక్షలు కావాలని నన్ను డిమాండ్ చేసింది. నేను కుదరదని చెప్పేశా. సోషల్ మీడియాలో నా పేరుని చెడగొడతానని చెప్పింది. అదే ఈవినింగ్ నాకు కాల్ చేసి తనను బెదిరించింది కూడా. నేను నిన్ను నాశనం చేస్తాను తరుణ్ శెట్టి. యు వాంట్ కిల్ మీ? సరే, గో హెడ్. ఇలాంటి బెదిరింపులకి నేను భయపడను. అందుకే నేను ఒక సోషల్ మీడియా అకౌంట్ని ఓపెన్ చేసి ఆ వీడియోని అప్లోడ్ చేశాను. ఇన్ని విషయాలు జరిగినా కూడా నేను తన పేరుని బయట పెట్టలేదు కదా. నేను అనుకున్నదల్లా ఒకటే, తను ఆ వీడియోని చూడాలి, ఇంకా ఆ బెదిరింపుల్ని ఆపాలి. తన వల్లే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అందుకే కారుతో బయలుదేరిపోయాను. మీకు డబ్బులే కదా కావాలి. నేను మీకు ఎంత డబ్బులైనా ఇస్తాను, కానీ నన్ను ప్రాణంతో వదిలేకండి. చంపయ్యండి. ఏంటి? నన్ను చంపయ్యండి. వాళ్ళతో నా కథని చెప్పాను. నాకు సారీ చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నేనే వాళ్ళని ఆపి నాకు సహాయం కావాలని అన్నాను. డబ్బులు కూడా ఇచ్చాను. అప్పుడే నాకు ఉండడానికి వాళ్ళు చోటిచ్చారు. మేడం, నమ్మండి, నేను ఆ రోజు నుంచి మిమ్మల్ని కలవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను తెలుసా. మ్యామ్, ఆ అమ్మాయి అబద్ధం చెప్తోంది. నన్ను నమ్మండి, ఈ కేసులో నేనే విక్టిమ్ని. సరే తరుణ్, మాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకండి. సరే. ఒక నిమిషం. సోను ఇక్కడైనా ఉంటుంది? ఇప్పటిక్కడ లేదండి. 4-5 ఏళ్ల క్రితం అయితే ఇక్కడ ఉండేది. మేమిప్పుడే మనవాళ్ళు చెప్పారు, తరుణ్ భార్య శోభ కొద్ది రోజుల క్రితం పట్టాన్బడి చౌల్కు వెళ్లారు. అక్కడికి వెళ్లి సోను కుమారి అనే అమ్మాయి గురించి వివరాలు కనుక్కున్నారు. సోను కుమారి? ఎవరా సోను కుమారి? మ్యామ్, ఈ సోను కుమారి 3 ఏళ్లుగా పాట్నా జైల్లో ఉన్నారు. ఆమె మీద ఆమె స్నేహితులను చంపిన నేరం ఉంది. అలాంటి అమ్మాయితో శోభా శెట్టికి ఏం పనుంటుంది? తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంది? మ్యామ్, ఆ విషయం తెలీదు. కానీ ఈ సోను కుమారి 8 ఏళ్ల క్రితం తరుణ్ శోభ వాళ్ళ ఇంట్లో పనిచేసింది. అలాగా? అయితే ఈ మర్డరర్కి శోభా శెట్టితో ఏం కనెక్షన్ ఉంటుంది? మీకేం కావాలి? చూడమ్మా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. వద్దు, మాట్లాడితేనే చెప్పి నన్ను కొడతారు. లేదమ్మా, నేనెందుకు నిన్ను కొడతాను? నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. తను ఇంతే మాట్లాడుతుందా? మేడం, తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇలాగే తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. బహుశా తన తలరాత బాగాలేదనుకుంటాను. తలరాత బాగాలేదంటే? అది తన ఫ్రెండ్ని హత్య చేసినందుకు తనకిలా శిక్ష పడింది. కానీ తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది, నా ఫ్రెండ్ రష్మిని నేను హత్య చేయలేదు అని. సోను, సోను చూడమ్మా, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. నేను రేష్మిని చంపలేదు. నేను వెళ్ళనా? వెళ్దు గాని, కానీ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పు. నేను రేష్మిని చంపలేదని చెప్తున్నానా? అక్కడ అమర్ ఉన్నాడు కదా. ఎవరా అమర్? వాడు దుర్మార్గుడు. సోను, ఏడవకమ్మా, ఊరుకో. నాకు చెప్పావంటే నీకు సాయం చేస్తాను, భయపడకు. వాడు నేనేం చేశాడో చెప్పు. ఏడవద్దు. నేను నీతో చెప్పాను కదా, ఇదంతా వీడి పనే. మీ మాట లోపలి, వీళ్ళిద్దరిని లోపల తీసుకెళ్ళు. వీళ్ళిద్దరి బట్టలు విప్పించి ఏమేమి దొంగతనం చేశారో చెక్ చేయి. ఎస్ సార్.
మా పైన చెయ్యకు. ఇప్పుడు వీడు చేయి పెట్టలేదనుకో, పోలీసు వచ్చి చేతుల మీద వేస్తారు. ప్లీజ్. రష్మి, ఏం చేస్తున్నా? కింద పడే ఆడేమంటున్నా? నీకెన్న పిచ్చా? ఇదంతా ఎందుకు చేస్తున్నావు రష్మి? సరే గాని నీకు శోభా శెట్టి, తరుణ్ శెట్టి తెలుసా? సోను, కామ్ డౌన్. సోను, ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వు వచ్చావా? సోనును కలవడానికి ముంబై నుండి పోలీసులు వచ్చారు. అది నువ్వు నాకు చెప్పావు కదా, నువ్వు సోను ముంబైకి వెళ్ళినట్టు. ముంబై అంటే టీవు? నీకోసం ఇన్ని రోజులు సోనుని కనిపెడుతూ వచ్చాను. నాకొక విషయం చెప్పు, అసలు సోను దగ్గర ఏముంది? ఎందుకు తన వెంట ఇలా పడుతున్నావు? సోను. అరే రామన్నయ్య, ఈ రోజు సండే అయింది, ఇక్కడే ఉన్నారే. సోను నన్ను అన్నయ్య అని పిలవకో. అయితే అంటే నా ఉద్దేశం, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నువ్వు అపార్థం చేసుకోకో. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళి? ఇంకొకసారి ఇలా మాట్లాడేవో తిన్నగా జైలుకి వెళ్తావు, అర్థమైందా? అలాగా, అందుకే ప్రతీకారం తీర్చుకున్నావా? సోను, నన్ను జైల్లో పెట్టిస్తానంది. తన్నే జైల్లో పెట్టించాను, కానీ తన్ని మర్చిపోలేకపోతున్నారు. అయితే విడుదల చెయ్యి, చూద్దాం. ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ ముంబై పోలీసుల స్టోరీ ఏంటి? సోనుని మనతో పాటు తీసుకువెళ్దాం, తనని కోర్టులో ప్రెజెంట్ చేద్దాం. ఖచ్చితంగా అమ్మాయి మీకు డబ్బిచ్చుంటుంది, అందువల్లే మీరు మా అందరినీ అరెస్ట్ చేశారు. మీరు చేసేది చాలా తప్పు. ఇప్పుడు మీ పాత ఫ్లాష్ బ్యాక్ అంతా బయటికి రాబోతోంది. ఎవరు వస్తున్నారో చూడండి. సోను, ఇది ఆ కుటుంబమే కదా? నీ 16వ ఏట నీతో తరుణ్, ఇక్కడ ఏం జరుగుతుంది? అరే, తను దొంగతనం చేస్తుంది. తనని పట్టుకుంటుంటే చూడు ఏం చేస్తుందో. లేదు, నేనేది దొంగతనం చేయలేదు. నేను అందరి దగ్గర చెప్తాను. ఎక్కడికి వెళ్ళి చెప్తావు? ఏం చెప్తావా? నువ్వు ఇటు రావే, నీ పని చెప్తాను. రా, పద. అందరితో చెప్పి నా కొడుకుని జైలుకి పంపిస్తావా ఏంటి? నోరు తెరిచేవే అనుకో, నీ నాలుక కోసేస్తాను. జాగ్రత్త. మీరు వెళ్ళి మీ ముద్దుల కొడుకుని చూసుకోండి, దీన్ని నేను చూసుకుంటాను. తన్ని తీసుకువెళ్ళండి. నీకు పగ తీర్చుకోవాలనుందా? సోను, ప్రియా లాంటి ఎంతో మంది అమాయకుల్ని నువ్వు పాడు చేశావు కదా. అబద్ధం చెప్పకు. ఇక నీ నాటకాలు నా దగ్గర చెల్లవు. మీ ఇద్దరికి కొంచెం కూడా సిగ్గులేదా? మీ వల్ల ఆడజాతికే కళంకం. ప్రియా తర్వాత ఇంకా స్టోర్ మేనేజర్ అమర్ని ఖైదు చేశాం. ఇలాంటి విషయాల్లో విక్టిమ్ మౌనంగా ఉండడం వల్లే తరుణ్ లాంటి నేరస్తులు తప్పించుకుంటున్నారు. అందుకే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి మనమే ధైర్యం చెప్పాలి. వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ల విషయాలు భయపడకుండా తెగించి చెప్పాలి. ఇలాంటి విషయాల గురించి పోలీస్ కంప్లైంట్ తప్పకుండా ఇవ్వాలి.